నా బాధపడు నాకు నెమ్మది మర్చిపోతున్న వాక్యం లావణ్య. ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా చదువుకుంటా ఉంటాను. ఆయన ఏం చెప్తుందంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. రెండోదిగా నీ పాదాలకు రాయి తగలకుండా 5 వచ్చిన చూస్తే యెహోవా నీవే నా ఆశ్రయమని, నీకు ఏ అపాయం ఏ తెగులు నీకు రాదు. ఈ వచనాలన్నీ కూడా నువ్వు చదువుకోవచ్చు. నీకేమి చెప్పవలసిన లేదు. దేవుడే నీతో మాట్లాడి ఖచ్చితంగా నీ వాక్యం చదువుకుంటే బాధల్లో నెమ్మది పోవాలన్నా, నీ బలహీనతల్లో నీకు శక్తిని సహాయమును కలుగుతుందన్న నమ్మకాన్ని పుట్టించాలని లేఖనం చదువుకుంటే ఖచ్చితంగా నీవు ఆయన నీడను ఆశ్రయించు, ఆయన నీడను విశ్రమిస్తే కనుక తప్పకుండా ఈ మాటలన్నీ మన జీవితాల్లో నెరవేరుతాయని గ్రహించాలి. ఇక మనం ఏమై ఉన్నాము అంటే కనుక ఆయన కృప అయి ఉన్నామని వాక్యం చెప్తుంది. అలాగే కూడుకుని ఉన్నాం, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిలో ఉన్నామని లేఖనాలు. కొన్ని మాటలు మాత్రం వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వచనం చదువు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదనో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును చేర్చుకుంటానని మీరు చూసిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు జనులలో తన స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పును. మీరు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకలో దీవించుగా. ఎవరితో చెప్పమంటున్నాడు? మోషేని, ఇశ్రాయేలుతో చెప్పమంటున్నాడు. మరి ఒకవేళ ఈ మాటలు ఇశ్రాయేలు కోసమే రాసి ఉంచితే కనుక వారికే వారి చేతులకి ఇచ్చేసి, లేకపోతే వారి దేశంలోనే ఈ మాటలు వారికి ఉండిపోతాయి, లేకపోతే వారి దగ్గరే బైబిల్ ఉండిపోతుంది. కానీ నీకు నాకు మన చేతిలోనికి, మన చెవులకి వినబడుతున్న మాట, మన చేతిలో ఉండి చదవబడిన ఈ మాట ఎవరికి అంటే గనక మనం ఆలోచన చేసుకుంటే మనకే అక్కడ 5వ వచనంలో మీరు చూడండి, అంటే ఇశ్రాయేలు అని సంబోధించలేదు, మీరు కదా, అంటే మనమే. ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటే వాక్యాన్ని మన జీవితంలో అలాగ అన్వయించుకుంటే గనక ఆదరణ కలుగుతుంది. దేవుడు మనతోటే మాట్లాడుతుండని అనిపిస్తుంది. అలా కాకుండా వాక్యంగా చదువుకుంటే, లేదా పైన ఐగుప్తీయులతో చెప్పండి, లేదా ఇశ్రాయేలుతో చెప్పండి అని మాటలు అలా అనుకుని ఉంటే వదిలిపెట్టేస్తే కనుక నీకు నాకు అర్థమవుతుంది. కానీ అక్కడ మనకు సంబంధించిన మాట ఏదైనా ఉందంటే కనుక నువ్వు కుటుంబంగా చదువుకున్నప్పుడు, లేదా ఇలాగా సమాజంగా కూడుకున్నప్పుడు, సంఘంలో చదువుకున్నప్పుడు మీరు అంటే ఎవరో మనమే అని అర్థం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అయితే మీరు అని మనతో ఏమి చెప్తున్నాడంటే కనుక మీరు అశ్రద్ధగా కాదు, అనాలోచితంగా కాదు, నా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. దావీదు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరికినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది కదా, కొవ్వు మెదడు దొరికినట్టు. నీ మాటలు నా జిహ్వకి ఎంతో, అది జుట్టు తేనె దారుల కంటే. ఎవరి మాటలు? అందుకని జనులు ఏం చేస్తారంటే శ్రద్ధగా దేనికి చెవినిస్తున్నారంటే లోక సంబంధమైన వార్తలకే చెవినిస్తున్నారు, లోకంలో పెట్టుకునే ముచ్చట్లకే చెవినిస్తున్నారు, రాత్రి అయిపోయిన ఎపిసోడ్ సీరియల్ గురించి మాట్లాడుకోవటానికే చెవినిస్తున్నారు, లేకపోతే రాజకీయంగా జరిగే లోక వార్తలకు చెవినిస్తున్నారు. అంటే దేని మీద శ్రద్ధ చూపిస్తున్నారు? లోక సంబంధమైన వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. కష్టం కలిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏదో కష్టంగా దేవుని మాటలు వింటే గనక ఈ చెప్పిన మాటలు మన జీవితాల్లో నెరవేరవు. కానీ దేవుడు చెప్పినట్లు మీరు నా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. ప్రభు ఏం చెప్తున్నాడు అని శ్రద్ధగా వినాలి. చదువు, అక్కడ శ్రద్ధగా వింటే చదువు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. శ్రద్ధగా వినాలి. ఫస్ట్
రెండవదిగా దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా అనుసరించి నడుచుకోవాలి. మూడవదిగా నడుచుకోవాలి కదా. ముందు ఏం చేయాలి అంటే కనుక వినాలి వినాలి. రెండవది మన జీవితాల్లో అనుసరించాలి. మూడవదిగా దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటే మీరు నా పిల్లలు స్వకీయ సంపాద్యం అంటే నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న పేరు పెట్టబడిన నా జనాలు అంటే ఇశ్రాయేలీలే కాదు, నీవు నేను కూడా. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా స్వకీయ సంపాద్యం. ఇశ్రాయేలు కోసమే ఈ లోకానికి వచ్చాడా? ఇశ్రాయేలు కోసమే ప్రాణం పెట్టాడా అంటే కాదు. సమస్త మానవ కోటి నిమిత్తము క్రయధనమైన చెల్లించాడు. ఇశ్రాయేలుని ఐగుప్తులోంచి విడిపించడానికే ప్రభు దిగి వచ్చాడా అంటే కాదు. ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితము మానవులందరినీ కూడా ఆయన యొద్దకు ఆకర్షించుకోవటానికి ప్రభువు వచ్చాడు. వచ్చిన ప్రభు ఏమంటున్నాడంటే ఎవరూ చేయలేని త్యాగం, లేకపోతే దానికి విలువ ఇంతని కట్టలేవు. నేను ఆ బ్లడ్ గ్రూప్కి ఒకవేళ O+2 ఉందనుకోండి, అది అందరికీ సెట్ అవుతుంది. దానికి కొంచెం వాల్యూ ఉంటుంది, దానికి ఎంత రేట్ అని డాక్టర్లు పెడతారు. ప్రతి బ్లడ్ గ్రూప్కి లేదా ప్రతి ఇచ్చే రక్తానికి వాల్యూ కడతారు కదా. కానీ ఈ రక్తానికి వాల్యూ కట్టడానికి లేదు. ఎందుకని? దేవుని స్తోత్రం. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది. ఏమిటి అంటే గనక ఆయన జన్మలో పాపము లేదు. ఆయన 33.5 సంవత్సరాల ఈ భూమి మీద మానవ జీవితంలో పాపము లేదు. ఆయన మరణంలో కూడా పాపం లేదు. ఆయన ఎంచబడ్డాడు అంతే, తప్పు చేసి శిక్షను అనుభవించలేదు. ఆయనకి పాపం వల్ల మరణం రాలేదు. మనుషుల గురించి మరణాన్ని, లేకపోతే మనుషులందరి మీద పెత్తనము చేస్తున్న మరణము నుంచి, ఆ మరణము నుంచి విడిపించటానికే, మరణించి తిరిగి లేవటానికి, ఆయన ప్రాణం పెట్టుకోవటానికి తీసుకోవడానికి అధికారము కలిగినవాడు. అందుకనే ఆయన రక్తానికి వెల అనేది కట్టలేదు, విలువ అనేది ఎంతని చెప్పలేము. అలాంటి రక్తము ద్వారా, అలాంటి త్యాగము ద్వారా మనందరినీ సంపాదించుకున్నాముడు దేవుడు. మనల్ని ఏమంటున్నాడంటే ఉదయకాల సమయంలో మీరు నా స్వకీయ, మీరు నా సొంతమైన ఆస్తి, లేకపోతే నా సొంతమైన ప్రజలు, నా పిల్లలు అని దేవుడు చెప్తున్నాడు. ఆ పిల్లల్ని ఎలా మోసాడు అంటే కనుక గెద్ద రెక్కల మీద నేను మోసినట్లు మోసినాడు. గెద్ద రెక్కల మీద మోయటం అంటే తెలుసా మీకు ఎవరికైనా? గెద్దతో ఎందుకు పోల్చుకున్నాడు? గెద్ద ఏం చేస్తుందంటే వేల మైళ్ళ నుంచి ఏదైనా కానీ ఇలా చూసి ఇలా కాకుండా ఆ చెట్టు మీద ఉండి లేదా దగ్గరికి ఇలా వచ్చి అలా లాక్కుని వెళ్ళిపోతుంది. గెద్ద ఎక్కడో పైనుంచి తన ఎర్రను వెతుకుతుందంట. సముద్రంలో ఈదే చేపను కూడా చూస్తుంది. అలాంటిది ఆ మేతను పట్టుకుని వెళ్ళి పిల్లలకి పెడుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి పెట్టి మేతను పెట్టి, కొన్ని పక్షులు అయితే వాటికి ఎగిరిపోయేదాకా పెడుతూనే ఉంటాయి. కానీ గెద్ద ఏం చేస్తే తెలుసా? మేత పెట్టడము అలాగే ఉంటే కనుక వీళ్ళు సోమరులు అయిపోతారని చెప్పేసి తన గూడుని రేపేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే తను ఎంతో భద్రంగా కట్టిన గూడుని రేపేస్తుంది అని రాయబడి, అంటే చెరిపేస్తుంది. అంటే వాడిని నివసించేలాగా ఉంచదు. తర్వాత వాటిని ఏం చేస్తుందంటే కిందకి పడేస్తూ ఉంటుంది. ఇంకా ఎగురుతుంది తెలియదట్లేదు. అంటే ఇప్పుడు నీటిలో ఈతరాను వేస్తే అనుకోండి, బతకడానికి ఏం చేస్తాడు? ఏదో రకంగా ప్రయత్నం చేస్తాడు. అలాగే ఈ పిల్లల్ని ఏం చేస్తాడు? కిందకి వేసేసినప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ప్రయత్నం చేయలేదు, ఇంకా పడిపోద్ది అనుకున్న టైంలో వచ్చి అలాగా రెక్కలు పెడతాయి, ఆ రెక్కల మీద పడతాయి. అప్పుడు మళ్ళా మోసుకొస్తుంది. అర్థమవుతుందంటే గెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు మిమ్మల్ని మోసుకొస్తుంది. గెద్ద తన పిల్లలకి నేర్పడానికి ఇలా చేస్తున్నప్పుడు నా జీవితంలో గుండె చెదిరిపోయే కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే మనము తట్టుకోలేని కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏంటి మనకి కష్టం, లేకపోతే మన యథార్థతను బట్టి మనకొస్తున్నది ఏంటి బాధ అని అనుకుంటాం. కానీ నీ గూడు ఎందుకు రేపుతున్నాడు తెలుసా? నిన్ను మోయటానికే. ఈ కష్టాలు నీకు ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఈ అనుభవాలు ఉండటానికే.
చూడటానికి ప్రభుత్వం నీ గూడుని రేపుతున్న నీ కష్టాలు కలుగు చేస్తున్న